నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆమ్, విచిత్రమైన విషయంలోకి లోతుగా వెళ్తున్నాం. మన దగ్గర ఉన్నది ఒకే ఒక్క పద్యం అంతే. కాని ఈ చిన్న పద్యం వెనుక స్నేహం, కోపం, ఒక పెద్ద వైరుధ్యం, దాదాపు ఒక సినిమాకి సరిపడ కథ ఉంది. దీని పేరు కుమాపుత్తు సహాయకథేర గాథ. కొంచెం కష్టంగా ఉంది కదా? అవును, పేరు కొంచెం పెద్దదే. సింపుల్గా చెప్పాలంటే కుమాపుత్తుడు అనే భిక్షువు స్నేహితుడు చెప్పిన పద్యం. మన దగ్గర ఏముందంటే ఈ పద్యం పాళీమూలముంది. దాని అనువాదం కూడా. అవును, అనువాదం. ఇంకా అసలీ పద్యం చెప్పిన ఆ సన్యాసి వెనుక ఉన్న కథను వివరించే ఒక వ్యాసం కూడా ఉంది. మన పని కేవలం ఈ పద్యాన్ని చదవడం కాదు, అసలు ఒక సన్యాసికి తోటి సన్యాసుల మీద ఎందుకంత కోపమొచ్చింది, వాళ్ళ అల్లరి గురించి ఎందుకింత ఘాటుగా మాట్లాడాల్సొచ్చింది. సరిగ్గాదే. ఈ ప్రాచీన పద్యం నుండి ఏకాగ్రత గురించి, మన చుట్టూ ఉన్న వాతావరణం గురించి ఈరోజు మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. సరే, ఇక ఈ కథలోకి వెళ్దామా? తప్పకుండా. ముందుగా అసలు ఆ పద్యమేంటో చూద్దాం. దాని తెలుగు అనువాదం ఇది. నిగ్రహం లేకుండా నానా జనపదాలు తిరుగుతారు, సమాధిని కోల్పోతారు. అలాంటప్పుడు ఊరికే అలా తిరిగితే ఏం లాభం? కాబట్టి ఆవేశాన్ని విడిచిపెట్టి ఇతరుల మెప్పు కోరకుండా ఒంటరిగా ధ్యానం చెయ్యాలి. అబ్బా, ఇది వింటుంటే ఎవరో ప్రశాంతంగా సలహా ఇస్తున్నట్టు లేదు. అస్సల్లేదు. ఎవరో బాగా విసిగిపోయి కోపంగా వార్నింగ్ ఇస్తున్నట్టుంది. చాలా సూటిగా, ఘాటుగా ఉంది. ఏం లాభం అలా తిరిగి అన్న ప్రశ్నలో చాలా అసహనం కనిపిస్తోంది. మీరు పట్టుకున్న పాయింట్ చాలా ముఖ్యమైనది. ఇదేదో నీతి సూత్రం కాదు, ఇదొక ఆవేదన, ఒక అనుభవం నుండి పుట్టిన నిప్పు కణంలాంటిది. పద్యంలోని పాళీపదాలు చూస్తే మనకు ఆ తీవ్రత ఇంకా బాగా అర్థమవుతుంది. అసమ్యత అంటే కేవలం అదుపు లేకుండా అని కాదు, అసలు ఏమాత్రం ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించడం. ఓ, అలాగే సమాధించ విరాధేతి అంటే సమాధిని కోల్పోవడం. సమాధి అంటే బౌద్ధ సాధనలో అత్యున్నతమైన ఏకాగ్రత స్థితి. రైట్. దాన్ని నాశనం చేసుకుంటున్నారు అని ఆయన ఆవేదన. ఇది ఒక సైద్ధాంతిక చర్చ కాదు, నా కళ్ల ముందే నా లక్ష్యం నాశనమవుతోంది మీవల్ల అని ఒక సాధకుడు పెట్టిన కేక ఇది. అంటే ఇది ఎవరో బయటి వ్యక్తి కాదు, లోపల ఉన్న వ్యక్తే పెడుతున్న కేక. ఇక్కడే ఇది ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఈ పద్యం చెప్పిన భిక్షువుకి ఒక సొంత పేరు ఉన్నప్పటికీ ఆయన చరిత్రలో కుమాపుత్త సహాయకుడుగానే నిలిచిపోయాడు. అంటే కుమాపుత్తుని స్నేహితుడు. అవును. మన దగ్గరున్న వ్యాసం ప్రకారం ఆయన పేర్లు సుదత్తుడు, సుదంతుడు లేదా వాసులా అని కూడా ఉన్నాయి. కానీ అవేవీ నిలవలేదు. ఒక వ్యక్తి గుర్తింపు అతని పేరు మీద కాకుండా అతని స్నేహం మీద ఆధారపడి ఉండటం ఎంత విచిత్రం! చాలా విచిత్రం. అది అతని జీవిత కథకు పునాది కూడా. ఆ కథలోకి వెళ్తే ఈయన ఒక పెద్ద ధనిక కుటుంబంలో పుట్టాడు. అతనికి నందకుమాపుత్తుడు అనే ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. ఓకే. ఒకరోజు కుమాపుత్తుడు అంతా వదిలేసి సన్యాసం తీసుకున్నాడని తెలిసింది. ఆ వార్త విని ఈయన తట్టుకోలేపాడు. స్నేహితుడు లేకుండా ఉండలేక తను కూడా సన్యాసం స్వీకరించాడు. చూడండి, అతని ప్రారంభ ప్రేరణ జ్ఞానం మీద కాదు, స్నేహం మీద ఆధారపడి ఉంది. ఆశ్చర్యంగా ఉంది. అతను ఒంటరిగా సత్యాన్వేషణకు బయలుదేరలేదు, తన స్నేహితుడితో కలిసి ఉండేందుకు సంఘంలోకి అడుగుపెట్టాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. స్నేహం కోసం, సంఘం కోసం సన్యాసిగా మారాడు. తరువాత తను, తన స్నేహితుడు కుమాపుత్తుడు కలిసి ప్రశాంతంగా ధ్యానం చేసుకోడానికి ఒక కొండపైకి వెళ్లారు. వాళ్లు కోరుకున్నది ఏకాంతం, నిశ్శబ్దం. కాని ఏం జరిగింది? అక్కడేం జరిగిందంటే, చాలామంది ఇతర భిక్షువులు వీళ్ళిక్కడున్నారని తెలిసి నిరంతరం వారి ఆశ్రమానికి రాకపోకలు సాగించడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు, గుంపులు గుంపులుగా. సరిగ్గా అదే జరిగింది. ఇది ఎంత పెద్ద వైరుధ్యమో ఆలోచించండి. ఏ స్నేహం, ఏ సంఘం అతని సన్యాసం వైపు నడిపించిందో, అదే సంఘం ఇప్పుడు అతని ప్రధాన లక్ష్యమైన ధ్యానానికి అడ్డంకిగా మారింది. కరెక్ట్. వాళ్ల రాకపోకలు, మాటలు, ఆ సందడి, వాటన్నిటి మధ్య ఏకాగ్రత ఎలా సాధ్యం? అందుకే ఆ పద్యమంత ఘాటుగా ఉంది. అది ఊహల్లోంచి పుట్టింది కాదు, ప్రత్యక్ష అనుభవం నుండి పుట్టిన ఆవేదన. ఇది వింటుంటే నాకిప్పటి ఆఫీస్ కల్చర్ గుర్తొస్తుంది. చెప్పండి. అందరూ కలిసి పనిచెయ్యాలని, కొలాబొరేషన్ అని చెప్పి ఓపెన్ ఆఫీసులు పెడతారు. కానీ చివరికి పక్కవాడి ఫోన్ కాల్సు, మీటింగ్ల వల్ల ఎవరూ అసలు పనిమీద దృష్టి పెట్టలేరు. ఆ థేరుడు ఆ కాలంలోనే ఈ ఓపెన్ ఆఫీస్ సమస్యను ఎదుర్కొన్నాడు అన్నమాట. అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే సమస్య. అయితే ఇక్కడ కథలో మరో ముఖ్యమైన మలుపుంది. మూలంలో ఒక వాక్యముంది. ఆ నిరంతర ఆటంకం వల్ల వాళ్లు నిరుత్సాహపడలేదు,
బదులుగా ఆ వ్యాసం ప్రకారం అది వారిని మరింత పట్టుదలతో సాధన చేసేలా ప్రేరేపించింది. స్పర్డ్ ఆన్ టు గ్రేటర్ ఎండెవర్. అవును, అంటే ఆ అల్లరిని చూసి పారిపోలేదు. దాన్ని అధిగమించడానికి ఇంకా లోతుగా, ఇంకా పట్టుదలగా ధ్యానంలోకి వెళ్లారు. చివరికతలు అర్హంతుడయ్యాడు. వావ్! అంటే ఏ ఆటంకమైతే అతన్ని దారి తప్పిస్తుందని భయపడ్డాడో అదే ఆటంకం అతని విజయానికి ఇంధనంగా మారింది. అంటే మనల్ని దారి తప్పిస్తున్నాయని మనం అనుకునేవే సరిగ్గా వాడుకుంటే మనల్ని ఇంకా బలంగా తయారు చేస్తాయన్నమాట. చాలా లోతైన విషయం ఇది. అయితే దీని అంతరార్థమేమిటి? సంఘాన్ని, స్నేహితులను వదిలేసి అందరూ ఒంటరిగా కొండల్లోకి వెళ్ళిపోమని చెప్తోందా? ఈరోజు మనకు దీని నుండి అందే అసలు సందేశమేమిటి? లేదు, దీన్ని మనం అంత సరళంగా అర్థం చేసుకోకూడదు. ఇది సంఘానికి పూర్తిగా వ్యతిరేకమైన సందేశం కాదు. మన లక్ష్యాలకనుగుణంగా మన వాతావరణాన్ని, మన ప్రవర్తనను ఎలా తీర్చిదిద్దుకోవాలనే దాని గురించి ఇది మాట్లాడుతుంది. పద్యంలోని దేశ సంచారం వల్ల ఏం ప్రయోజనం అనే ప్రశ్న గమనించండి. ఇక్కడ ప్రయాణాన్ని తప్పుపట్టడం లేదు, ప్రయోజనం లేని ప్రయాణాన్ని ప్రశ్నిస్తున్నారు. అంటే లక్ష్యం లేని ప్రయాణం. కరెక్ట్. ఆ భిక్షువులు ఊరికే తిరుగుతున్నారు, కాని వారిలో అంతర్గత ఏకాగ్రత లేదు. పైకి చూస్తే వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నట్టే కనిపిస్తారు, కాని లోపల పురోగతి శూన్యం అని అనువదిస్తారు. కాని దానికి ఇంకో లోతైన అర్థం కూడా ఉంది. అనుచరులతో చుట్టుముట్టబడకుండా, గుర్తింపు కోసం ఆశించకుండా. ఓ అలాగా. ఇది బాహ్య ప్రపంచపు అల్లరికి, అంతర్గత ప్రశాంతతకు మధ్యున్న తేడాను స్పష్టంగా చెబుతోంది. కొంతమందికి సంఘం అనేది ఒక సాధన కాదు, ఒక స్టేటస్. నా చుట్టూ ఇంతమంది ఉన్నారు అని చెప్పుకోవడానికి. ఆ థేరుడు విమర్శిస్తున్నది ఆ రకమైన మనస్తత్వాన్ని. మీరు చెప్పిన రచయిత ఉదాహరణ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఒక రచయిత గొప్ప నవల రాయాలనుకుంటాడు, కాని రోజంతా ఇతర రచయితలతో కాఫీ షాపుల్లో గడుపుతాడు, సాహిత్య ఉత్సవాలకు వెళ్తాడు, సోషల్ మీడియాలో రచనా సూత్రాల గురించి పోస్టులు పెడతాడు. పైకి చూడటానికి అతను రచనా వ్యాసంగంలోనే ఉన్నట్టు కనిపిస్తాడు, కాని అసలు పని జరగదు. అదే అసలు పని. అంటే ఒంటరిగా కూర్చుని 100 పేజీలు రాయడం, అది జరగదు. సరిగ్గా అదే. లేదా ఒక స్టార్టప్ ఫౌండర్ అసలు ప్రొడక్ట్ కట్టడం మీద కన్నా నెట్వర్కింగ్ ఈవెంట్లకు, కాన్ఫరెన్స్లకు వెళ్లడం మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టు. నిజమే. పైకి చాలా బిజీగా కనిపిస్తారు, కాని అసలు పునాది బలహీనంగా ఉంటుంది. ఈ పద్యం మనల్ని హెచ్చరిస్తోంది. మీరు చేస్తున్న పని మీ అసలు లక్ష్యానికి దగ్గర చేస్తుందా లేదా దూరం చేస్తుందా అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోండి. దీనికి మూలంలో ఉన్న ఇంకో ఆసక్తికరమైన అంశాన్ని జోడిద్దాం. ఇది కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది. చెప్పండి. మన దగ్గరున్న వ్యాసం ప్రకారం ఈ థేరుడు 94 కల్పాల క్రితం సిద్ధార్థబుద్ధుని కాలంలో ఒక గృహస్థుగా ఉండేవాడు. ఓ అప్పుడతను అడవికి వెళ్లి మంచి కర్రలు సేకరించి వాటిని చక్కగా చెక్కి ప్రయాణం చేసే భిక్షువులకు నడవడానికి వీలుగా చేతికర్రలుగా దానం చేసేవాడు. అదా సంగతి. అందుకే అతనికి ఆ జన్మలో దండదాయకుడు, అంటే చేతికర్రలను దానం చేసేవాడు అని పేరు. అంటే ఒక జన్మలో అతను భిక్షువుల ప్రయాణానికి, వారి దేశ సంచారానికి సహాయం చేశాడు. ఈ జన్మలో అదే దేశ సంచారం యొక్క నాణ్యతను ప్రశ్నిస్తున్నాడు, దాని ప్రయోజనాన్ని నిర్వచిస్తున్నాడు. ప్రయాణానికి సహాయపడినవాడే ప్రయోజనం లేని ప్రయాణాన్ని విమర్శిస్తున్నాడు. ఇది అద్భుతంగా ఉంది కదా. అతని కర్మ ప్రయాణం చూడండి. ఒకప్పుడు ప్రయాణాన్ని సులభతరం చేసే భౌతిక సాధనాన్ని, అంటే చేతికర్రను అందించాడు. అవును. ఇప్పుడు జ్ఞానోదయం పొందాక ఆ ప్రయాణం లక్ష్యంతో, ఏకాగ్రతతో కూడియుండాలని ఆధ్యాత్మిక మార్గాన్ని, అంటే ఈ పద్యాన్ని చూపిస్తున్నాడు. ఈ రెండింటి మధ్య ఎంత అద్భుతమైన సంబంధముందో కదా. ఇది నిజంగా చాలా లోతైన విషయం. అయితే ఇక్కడ నాకు ఒక పెద్ద సందేహం వస్తోంది. అడగండి. బౌద్ధ ధర్మంలో సంఘం అంటే భిక్షువుల సమూహానికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా. చాలా ఉంది. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని త్రిశరణాలలో మూడవది, అత్యంత ముఖ్యమైనది సంఘమే. మరి అలాంటప్పుడు ఒక గొప్ప థేరుడు, ఒక అర్హంతుడు సంఘంలోని కార్యకలాపాలను విమర్శించడం తప్పు కాదా? బహుశా ఆ థేరుడు కొంచెం అతిగా స్పందించాడేమో. చాలా మంచి ప్రశ్న. ఇది చాలా ధ్యాన సంప్రదాయాలలో కనిపించే ఒక ప్రాథమికమైన సంఘర్షణ. హిందూ యోగులైనా, క్రైస్తవ సన్యాసులైనా ఈ సంఘం వర్సెస్ ఏకాంతం అనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. నిజమే. సంఘం మనకు మద్దతు, క్రమశిక్షణ మరియు జ్ఞానాన్ని అందిస్తుంది. తోటి సాధకుల నుండి ప్రేరణ లభిస్తుంది. ఒంటరిగా సాధన చేస్తే బద్ధకం రావచ్చు, కానీ సంఘంలో ఉంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. కానీ కానీ లోతైన వ్యక్తిగత సాధనకు
ముఖ్యంగా ధ్యానంలో అత్యున్నత స్థితులను చేరడానికి ఏకాంతం తప్పనిసరి. ఇక్కడ ఆ థేరుడు సంఘాన్ని తిరస్కరించడం లేదు. జాగ్రత్తగా గమనిస్తే అతను సంఘంలోని ఒక రకమైన ప్రవర్తనను మాత్రమే విమర్శిస్తున్నాడు. ఆ ప్రవర్తన ఏంటి? పద్యంలో సారంభం అనే పదం వాడాడు. దానికి అర్థం ఆవేశం లేదా పట్టుదల లేని ఉత్సాహం. అంటే కేవలం పైపై ఉత్సాహంతో ఎటువంటి అంతర్గత క్రమశిక్షణ లేకుండా గుంపులో గోవిందా అన్నట్టు తిరగడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. సంఘం అనేది ఒక వ్యాయామశాల, ఒక జిమ్ లాంటిది. మంచి పోలిక. అందరూ కలిసి వ్యాయామం చేయడానికొస్తారు. కానీ కొంతమంది అక్కడికొచ్చి పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ, ఇతరులను పలకరిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ సమయం వృధా చేస్తే ఎలా ఉంటుంది? ఆ థేరుడు విమర్శిస్తున్నది అలాంటి వారిని. అంటే సంఘం యొక్క ఉద్దేశ్యం ఒకరికొకరు ఆధ్యాత్మికంగా సహాయం చేసుకోవడం, ఒకరి ధ్యానానికి ఇంకొకరు ఆటంకం కలిగించడం కాదు. ఖచ్చితంగా. ఆ థేరుడు చూసింది అదే. భిక్షువులు గుంపులుగా తిరుగుతున్నారు, పైకి భక్తిగా కనిపిస్తున్నారు, కానీ వారిలో నిగ్రహం లేదు, వారి ఏకాగ్రత దెబ్బతింటోంది. అలాంటప్పుడు ఆ తిరగడం వల్ల ప్రయోజనం శూన్యం అని ఆయన వాదన. ఖచ్చితంగా. ఆయన చెబుతున్నదే ఇదే. సంఘం అనేది లక్ష్యానికి సాధనం కావాలి కాని అదే ఒక ఆటంకంగా, ఒక అల్లరి గుంపుగా మారకూడదు. అందుకే ఆయన ఆ ఆవేశాన్ని వదిలిపెట్టి, ఆ గుర్తింపు కోరికను పక్కన పెట్టి, ఒంటరిగా కూర్చుని నీ పని నువ్వు చేసుకో, ధ్యానం చెయ్యి అని చాలా స్పష్టమైన, ఆచరణాత్మకమైన సలహా ఇచ్చాడు. అది సంఘానికి వ్యతిరేకం కాదు. కాదు, సంఘం యొక్క అసలు ప్రయోజనాన్ని గుర్తుచేయడం. ముగింపుగా ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక చిన్న, కేవలం 3 పంక్తుల పద్యం. స్నేహంతో మొదలైన ఒక ప్రయాణాన్ని, సంఘం ఎలా ఒక వైరుధ్యంగా మారుతుందో, ఆటంకాలే మనని ఎలా పైకి లేపుతాయో, మరియు కేవలం పని చేస్తున్నట్టు కనిపించడానికి, నిజంగా లక్ష్యం కోసం పనిచేయడానికి మధ్య ఉన్న తేడాను ఎంత అద్భుతంగా వివరిస్తుందో చూశాం. నిజమే. ఒకరి గుర్తింపు స్నేహంతో మొదలై, చివరకు ఆ స్నేహంతో కూడిన సంఘమే ఆటంకంగా మారడం, ఆ ఆటంకాన్నే ఇంధనంగా మార్చుకుని ఉన్నత స్థితికి చేరడమనేది ఒక అద్భుతమైన మానవ ప్రయాణం. అవును. శ్రోతల కోసం ఒక ఆలోచనను ఇక్కడ వదిలిపెట్టాలనుకుంటున్నాను. రాకపోకలను, ఆ శబ్దాన్ని తన లక్ష్య సాధనకు ఇంధనంగా మార్చుకున్నాడు. అది కేవలం అడ్డంకిగా మిగిలిపోలేదు, ఒక ఉత్ప్రేరకంగా మారింది. అవును. ఇది మనందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. నోటిఫికేషన్లు, సోషల్ మీడియా, నిరంతర సమాచార ప్రవాహంతో నిండిన మన ఈ ప్రపంచంలో మనల్ని చుట్టుముట్టే పరధ్యానాలను మనం కేవలం నియంత్రించడం లేదా వాటి నుండి పారిపోవడం మాత్రమే కాకుండా, వాటిని మన ఏకాగ్రతను పదునుపెట్టే సాధనాలుగా ఎలా మార్చుకోవచ్చు? మంచి ప్రశ్న. బహుశా మన జీవితంలో మనం అతిపెద్ద ఆటంకాలుగా భావించేవే సరైన దృక్పథంతో చూస్తే మనల్ని మరింత పట్టుదలగా, మరింత లోతుగా మన లక్ష్యం వైపు నడిపించే శక్తులుగా మారగలవేమో. ఆలోచించండి.